జూబ్లీస్ ఉప ఎన్నికకు ముందల పెట్టి రానున్న ఎన్నికలన్నీ కూడా మేమే గెలుస్తామని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. నిజంగానే అవకాశం ఉన్నదా? ఖైరతాబాద్ కూడా ఉప ఎన్నిక వస్తుంది అంటున్నారు. ఎట్లా ఉండబోతా ఉన్నది రాను? 100% ఉప ఎన్నిక అయితే వస్తుంది. ఎందుకంటే నాగేందర్ గారు ఏ రోజైతే కండవ కప్పుకున్నారో ఆ రోజు మేము ఫిక్స్. దాని నెక్స్ట్ డేనే వస్తుందేమో అనుకున్నాం, కానీ కొంచెం టైం తీసుకున్నారు. 100% వెయిట్ చూస్తున్నాము. ఇక నాగేందర్ గారు నిలబడతారా లేదా అనేది తెలియదు. ఆయనకైతే ఖచ్చితంగా తెలుసు ఆయన నిలబడితే. ఒకవేళ నిజంగానే వస్తే ఉప ఎన్నిక వస్తే వాళ్ళకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నదా కాంగ్రెస్ పార్టీ నుంచి? ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా సీనియర్ నాయకులు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు. వీళ్ళు నిన్న బీఆర్ఎస్లో గెలిచి ఈరోజు కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలంటే కాని పని కదా. ఎట్లా అవుతుంది అంటారా? ఇక అందులో ఎట్లున్నదంటే బ్యాగులు ఎవరు ఎక్కువ ఇస్తే జోకుతారనమాట. బ్యాగులు ఎవరు తక్కెడలో బ్యాగులు ఎక్కువ ఉంది, ఎవరు బ్యాగు వెయిట్ ఎక్కువ ఉంది వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఎవరు బ్యాగ్ వెయిట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా టికెట్ ఇస్తారు. అదైతే కాంగ్రెస్లో అది ఏంటంటే తరతరాలుగా వస్తున్న రాజకీయం, అది ఆనవాయితీ. అది ఇప్పుడు చీరలు చూసిరా మీరు? చూసినాము. బాగున్నాయా? బాగున్నాయి అంట. మేము చూడలేదు. బాగున్నాయి అంట. ఏమో మన మంత్రులు కూడా కట్టుకుంటారంట కదా, కట్టుకునేటట్టు ఉన్నారంట కదా. ఈ మంత్రులు కట్టుకొని మంత్రులు చెప్తే మాకు తెలుస్తుంది బాగున్నాయా. బాగా అంటే మహిళా మంత్రులు అంటున్నారు. మహిళా మంత్రులు ఎందుకు? పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళ భార్యకు అడిగిండు. ఇప్పుడు ఏదో పొన్నం ప్రభాకర్ గారు ఆశతోటి అడిగిండు. ఇప్పుడు ఆశతోటి అడిగితే మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, చీర వీళ్ళ భార్యలకు అని చెప్పి వీళ్ళే కట్టుకునేటట్టు ఉన్నారు అని అన్నారు. ఇప్పుడు ఒకవేళ పొన్నం ప్రభాకర్ గారు ఇట్లా వాళ్ళందరూ కట్టుకుంటే వాళ్ళు కట్టుకొని అది క్వాలిటీ మంచిగా ఉంది అని చెప్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారు, మేము నమ్ముతాం. చూసిరాక అంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి చీరల కంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి ఈ చీరలు, ఈ పట్టు చీరలు అని చెప్తా ఉన్నారు. ఎందుకనంటే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు కట్టుకోవడానికి కలర్ఫుల్గా ఇచ్చిండు. ఇప్పుడు ఈయన ఒక డ్రెస్ కోడ్ పెట్టి అవి ఎలక్షన్ ముందు ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు వచ్చేసి ఇప్పుడు దేనికి ఇవ్వాలా? బతుకమ్మ పండుగకి ఇవ్వాలా, బతుకమ్మకి ఇవ్వాలి, చెల్లో దీపావళికని ఇవ్వాలా, లక్ష్మీదేవి పూజ కాబట్టి ఇవ్వలే. మీరు ఇప్పుడు ఎందుకు ఇస్తారు? ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకోటి ఈడ మీరు చూడండి, ఫస్ట్ విలేజ్లలోనే ఇస్తుండు. విలేజ్లలోనే ఫస్ట్ ఎందుకు ఇస్తున్నాడు? అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు తర్వాత ఇక్కడ బై ఎలక్షన్స్ సిటీలో అవుతాయి కాబట్టి సిటీలకు ఇస్తాడు. ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల్లో నిజంగానే మహిళలకు పెద్దపీట వేస్తున్నాం, మహిళల్ని కోటీశ్వరాలని చేస్తున్నాం అని చెప్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ స్థానిక ఎన్నికల్లో కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కూడా దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఎట్లా ఉండబోతున్నది? నిజంగానే ప్రజలు అలా వైపు పోయే అవకాశం ఉన్నది? ప్రజలు అలా వైపు అయితే పోరు, కానీ 100% వాళ్ళకి నిక్కాసమైన ఓట్లు మాత్రం ఏ కాన్సెన్సీలు ఉంటే ఆ కాన్సెన్సీలో బీఆర్ఎస్కే పడతాయి, తిరుగులేదు అది. కాకపోతే వాళ్ళు ఏం నమ్ముకుంటారు అంటే జూబ్లీహిల్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా బాగా తెలుసు అది ఆయన గెలుపు కాదని. అందుకని ఆయన గెలిచినాక ఏం చేస్తున్నాడు? మొత్తం మేయర్ దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి తిరుగుతున్నాడు. ఏ నాయకుడైనా నిజంగా నేను ఇక్కడికి వెళ్ళి గెలిచినా అని ఒక ధీమా వ్యక్తం చేస్తే ఎగ్రేసి నేను నా ప్రజలు గెలిపించుకున్నారన్న నమ్మకం ఉంటే ఖచ్చితంగా గెలిచిన 2వ రోజుకో 3వ రోజుకో కనీసం వారం కన్నా కాన్సెన్సీలో ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ధన్యవాదాలు, కృతజ్ఞత అనేది ఒకటి ఉంటుంది, అది చెప్పాలి. అది ఇప్పుడు చెప్తలేడు. ఆయన బుక్కే పట్టుకొని అందరి దగ్గరికి తిరుగుతున్నాడు. అంటే ఆయనకు కూడా తెలుసు వీళ్ళందరూ కలిసి దొంగ ఓట్లు వేయించి నన్ను ప్రొటెక్ట్ చేసి ఆ పోలీసు వాళ్ళ అండతోటి నన్ను గెలిపించిండ్రని ఫస్ట్ వాళ్ళకే అభ్యర్థికి కూడా తెలుసు. ఎందుకంటే చదువుకున్నాడు, నాలెడ్జ్ ఉన్న అబ్బాయి కాబట్టి 100% ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన కూడా ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్తలేడు థ్యాంక్ యూ, అందరికి పోయి చెప్తుండే. ఎందుకంటే దొంగ ఓట్లు వేయించింది బాగా డబ్బులు వంచింది వాళ్ళే కాబట్టి ఆయనకు కూడా బాగా తెలుసు. కల్వ సుజాత మాటలు వింటా ఉన్నారు మీరు, రోజు సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్గా నడుస్తూ ఉన్నది ఆమె ఇష్యూ అనేది. కేసీఆర్ని అందరినీ సవాల్ చేస్తూ ఉన్నది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నది. ఒక బీఆర్ఎస్ మహిళా నాయకురాలుగా కాంగ్రెస్ మహిళా నాయకురాలకి ఏం చెప్పాలంటే? అది ఒక పెద్ద మూసి మురికి మొత్తం తల వెంట్రుకలు కూడా అరికాల వరకు మురికి గారుతూనే ఉంటుంది. ఆ మురికితోటి మేము మాట్లాడలేము, కానీ ఆ మురికి లాంటి మురికి కాదు. కానీ మేము కాకపోతే ఖచ్చితంగా కాల్వ సుజాత మర్చిపోయినావా? అప్పుడే దెబ్బ మన కేటీఆర్ గారిని మన ఏడికి మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా పారిపోయినావో, ఎట్లా బీఆర్ఎస్ మహిళలను ఎదుర్కొనే శక్తి లేక నిన్ను ఎట్లా చేసినామో 100% నువ్వు ముంగటికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇదైతే చింతపండు అవుతుంది ఈపు. ఎందుకంటే ఒక ఆడదాని లెక్క మాట్లాడు. ఇక మనం ఆడోళ్ళం, ఎంత మనము రాజకీయంలో ఉన్న ఆడదాని అన్నది ఒక్క వ్యక్తిత్వం మాత్రం మర్చిపోకు. ఎందుకంటే
నీచంగా మాట్లాడుతుంది. ఒక ఐటీ మినిస్టరు ఒక పదవిలో ఉండి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండే కేటీఆర్ అన్నని అంత, ఎందుకంటే కేటీఆర్ని తిడితే, రామన్నని తిడితే ఎవరు రేవంత్ రెడ్డి సంతోషపడతాడు. రేవంత్ రెడ్డిని నువ్వు సంతోషపెట్టడానికి నువ్వు ఇంత దిగజారుతున్నావు అని తెలుసు. ఎందుకంటే ఏ ఆడది అంత దిగజారుతున్నావు. నువ్వు ఒక పదవి ఉండి, నీకు ఒక డిజిగ్నేషన్ ఉండి కూడా నువ్వు అది పక్కన పెట్టి నువ్వు దిగజారిన మాటలు మాట్లాడుతున్నావు అంటే కేవలం నీకు ఇక్కడ రేవంత్ రెడ్డిని సంతోషపెట్టాలని అది కనబడుతుంది. నువ్వు ఎంత సంతోషపెట్టాలన్నా కానీ నువ్వు ఏడున్నదా వేసిన గొంగడు ఆడనే అన్నట్టు నీ బతుకు అట్లనే ఉంటుంది. ఇంకోసారి ఖబర్దార్, జాగ్రత్త. నువ్వు ఇంకొకసారి కేటీఆర్ గురించే కానీ కేసీఆర్ గురించే కానీ మాట్లాడితే మాత్రం తస్మా జాగ్రత్త. ఏడ కనబడితే ఆడ చింతపండు చేసేది అయితే ఖాయం. రైట్, ఫైనల్గా మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచినటువంటి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ బుల్డోజర్లు పంపిస్తా తెలంగాణ భవన్ మీదకి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయననా ఎమ్మెల్యే, అలా కొడుక ఎమ్మెల్యే అనేది కూడా కొంత చర్చ నడుస్తూ ఉన్నది బీఆర్ఎస్ శ్రేణుల మధ్య. మీరు ఏమనుకుంటున్నారు? ఆ మాటలను ఎట్లా చూస్తారు? 100%. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే కాదు, ఆయన ఒక్కైనా ఎమ్మెల్యే కాదు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చేసిండు. వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ అన్నదమ్ముళ్ళకి, వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ ఇంటి కుటుంబానికి ప్యాకేజ్ ఇచ్చిండు. ఎందుకంటే ఆల్రెడీ బిఫోరే టికెట్ ఇచ్చేటప్పుడు అగ్రిమెంట్ రాసుకున్నారనమాట. మీరేమన్నా మాట్లాడచ్చు, మీరేమన్నా అది చేయొచ్చు. ఎందుకంటే ఇన్ని ఎలక్షన్స్ అయినాయి, ఇంతమంది పోటీలో ఉండే, ఇంతమంది గెలిచిండ్రు, ఓడిండ్రు. రాజకీయంలో గెలుపు ఓటమి సహజం. కానీ ఎప్పుడు వాళ్ళ ఇంట్లో నుండి మాత్రం ఏ రోజు ఇట్లా మాట్లాడలే. ఇక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఆయన మాటలు కావి. రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు ఒక రైట్స్ ఇచ్చిండ్రు కాబట్టి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇగో అది ఒక హిందీలో ఒక శాస్త్రం ఉంది, కోడిపిల్ల మురువకే కోడిపిల్ల నువ్వు ఎన్నాళ్ళకున్న బిష్మిల్లా అని. కోడి బాగా మురుస్తుంటుంది, దాన్ని ఏం చేస్తారు, కోసుకొని వండుకొని తింటారు. ఇక ఎక్కువ ఎగరేటోళ్ళది కూడా గదే ఉంటుంది. 3 సంవత్సరాల ముచ్చట, ఎంత ముచ్చట పడ్డా కానీ ఆ ముచ్చట మొత్తం 3 నాళ్ళకే ఉంటుంది. ఆ ముచ్చట మొత్తం మూట కట్టుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి వెనుక బిచ్చాందే అని పోయాల్సిందే, అందరు లైన్ కట్టాల్సిందే. 3 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలు మొత్తం 100% బుద్ధి చెప్తారు. మిమ్మల్ని మూట కట్టి అవతల పడేసుడు ఖాయం.